అందరికీ నమస్కారం. ఒకే ఒక్క కమాండ్తో ఫైల్స్ షేర్ చేయడం ఎలాగో తెలుసా? అవును, మీ కంప్యూటర్లో ఆల్రెడీ ఉన్న ఒక చిన్న టూల్తో ఎలాంటి కొత్త సాఫ్ట్వేర్ అవసరం లేకుండానే ఫైల్స్ని ఎంత ఈజీగా షేర్ చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆలోచించండి. మీ పీసీ నుంచి మీ ఫోన్కి వెంటనే ఒక ఫైల్ పంపించాలి. ఏం చేస్తాం? సాధారణంగా అయితే కేబుల్ కోసం వెతుకుతాం, లేదంటే ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తాం, లేదా క్లౌడ్ సర్వీస్కి అప్లోడ్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటాం. అబ్బా, ఎంత తలనొప్పి! కానీ ఇవేమీ లేకుండా, ఈ గందరగోళమేమీ లేకుండా ఫైల్స్ పంపడానికి ఒక సూపర్ సింపుల్ మార్గముంది. మరి ఆ పరిష్కారం ఏంటంటారా? ఈ సమస్యలన్నింటికీ పైథాన్లోనే ఒక సీక్రెట్ సొల్యూషన్ ఉందన్నమాట. చాలామందికి తెలియని ఒక అద్భుతమైన ఫీచర్, అదే పైథాన్ వెబ్ సర్వర్. సో మనం మాట్లాడుకోబోయేది http.server గురించి. ఇదేంటనుకుంటున్నారా? ఇది పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో ఉండే ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ మాడ్యూల్. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఏ ఫోల్డర్నైనా సరే వెంటనే ఒక బేసిక్ వెబ్ సర్వర్గా మార్చేస్తుంది. అసలు గొప్ప విషయం ఏంటంటే, ఇది పైథాన్తో పాటే వచ్చేస్తుంది. అంటే మనం ఏమీ కొత్తగా ఇన్స్టాల్ చేయాల్సిన పనే లేదు. దీనివల్ల లాభాలు చూస్తే అన్నీ సూపర్ అనేలా ఉంటాయి. మొదటగా ఇది పైథాన్ 3తో పాటే వస్తుంది కాబట్టి పిప్ ఇన్స్టాల్ లాంటి కమాండ్స్తో మనకి పనే లేదు. అసలు ఇన్స్టలేషన్ అనే మాటే లేదు. ఇక లోకల్ నెట్వర్క్లో, అంటే మీ ఇంట్లో వైఫైలో ఫైల్స్ ఫాస్ట్గా పంపాలంటే ఇది పర్ఫెక్ట్. ఏ ఫోల్డర్నైనా క్షణాల్లో షేరబుల్ డైరెక్టరీగా మార్చేస్తుంది. ఎంత బాగుందో కదా! సరే, ఇదంతా బావుంది. మరి ఇది ఎలా పనిచేస్తుందో చూసేద్దామా? రండి, ముందుగా ఈ లోకల్ సర్వర్ని ఎలా స్టార్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇది చాలా అంటే చాలా సింపుల్. రెండే 2 స్టెప్స్ అంతే. స్టెప్ 1, మీ కమాండ్ ప్రాంప్ట్ లేదా టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఫైల్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్లోకి cd కమాండ్ వాడి వెళ్ళండి. ఇక స్టెప్ 2, ఆ ఫోల్డర్లో ఉన్నప్పుడు python-m http.server అని టైప్ చేసి ఒక ఎంటర్ కొట్టండి. అంతే, పనైపోయింది. మీరు ఎంటర్ కొట్టిన వెంటనే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. మీ సర్వర్ లైవ్లోకొచ్చేస్తుంది. మీ టెర్మినల్లో సర్వింగ్ http on 0.0.0.0 పోర్ట్ 8000 అని ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఇక్కడ 0.0.0.0 చూసి కంగారు పడకండి. దాని అర్థం సింపుల్, మీ సర్వర్ మీ నెట్వర్క్లోని అన్ని డివైజెస్కి అందుబాటులో ఉంది అని. అంటే మీ లోకల్ నెట్వర్క్లో ఉన్న ఏ డివైజ్ అయినా సరే దీన్ని యాక్సెస్ చేయగలదన్నమాట. ఓకే, మన సర్వర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బావుంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన మొబైల్ ఫోన్ నుంచి ఈ ఫైల్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. దీనికి మనకు ముందుగా కావలసింది మన కంప్యూటర్ యొక్క లోకల్ ఐపీ అడ్రస్. అది తెలుసుకోవడం చాలా ఈజీ. మీరు విండోస్ వాడుతుంటే కమాండ్ ప్రాంప్ట్లో ipconfig అని టైప్ చేయండి. ఒకవేళ మీరు మ్యాక్ ఓఎస్ లేదా లినక్స్ యూజర్ అయితే ifconfig లేదా ip address show అని టైప్ చేయండి. అక్కడ మీకు కనిపించే IPv4 అడ్రస్ని దాన్ని గుర్తుపెట్టుకోండి లేదా ఎక్కడైనా రాసుకోండి. ఇక ఫైనల్ స్టెప్, ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. మీ ఫోన్ కూడా మీ కంప్యూటర్ కనెక్ట్ అయిన అదే వైఫై నెట్వర్క్లో ఉండాలి. ఇది మర్చిపోదు. ఇప్పుడు మీ ఫోన్లోని బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్లో ఇందాక నోట్ చేసుకున్న ఐపీ అడ్రస్ టైప్ చేయండి. దాని పక్కన ఒక కోలన్ పెట్టి పోర్ట్ నంబర్ 8000 అని ఎంటర్ చేయండి. ఉదాహరణకి 192.168.1.100/8000 ఇలా అన్నమాట. అంతే, ఆ ఫోల్డర్లోని ఫైల్స్ అన్నీ మీ ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. అయితే ఈ టెక్నిక్ వాడే ముందు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని జాగ్రత్తలున్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అన్నింటికన్నా ముఖ్యమైనది భద్రత. గుర్తుంచుకోండి, ఈ సర్వర్కి ఎలాంటి ఎన్క్రిప్షన్ ఉండదు. అంటే ఇది సెక్యూర్ కాదు. అందుకే దీని మీ ఇంట్లో వైఫై లాంటి నమ్మకమైన నెట్వర్క్లలో మాత్రమే వాడండి. పబ్లిక్ వైఫైలో అస్సలు వాడద్దు. ఇక రెండో విషయం, ఒకవేళ పోర్ట్ 8000 వేరే ప్రోగ్రాం వాడుతుంటే కంగారుపడొద్దు. సింపుల్గా python-m http server 8080 అని వేరే పోర్ట్ నంబర్ ఇవ్వండి. ప్రాబ్లం సాల్వ్. చివరగా పని అయిపోయాక సర్వర్ని ఎలా ఆపాలి? చాలా సింపుల్. టెర్మినల్ విండోలో Ctrl+C ప్రెస్ చేస్తే చాలు, సర్వర్ ఆగిపోతుంది. చూశారు కదా, ఎంత సింపుల్, ఇంకా ఎంత పవర్ఫుల్ టూల్ మన కంప్యూటర్లోనే దాగి ఉందో. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మరి ఇలాంటివి మనకు తెలియని ఉపయోగపడే టూల్స్ మన మెషిన్లో ఇంకెన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి.